హలో గాయ్స్, నేను మీ వంకర టింకర వరలక్ష్మిని. ఈరోజు మనం కొత్త రివ్యూతో మీ ముందుకు వచ్చాను. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 4లో ఈరోజు అందరి గురించి ఇచ్చి పడేస్తాను. సో అందరిలాగా నేను చెప్పను, నా వేళ నేను చెప్పుకుంటాను, బిల్డప్ చెప్పుకుంటున్నాను కదా. సో ఎలా చెప్పినా మీరు వింటారని నాకు నమ్మకం ఫ్రెండ్స్. అందుకే సో ఈరోజు జడ్జెస్ గురించి నిన్న నేను చాలా పొగిడానండి నవదీప్ని. బట్ ఈరోజు వచ్చేసి నవదీప్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినాడు అనిపించింది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హరీస్ అండి, అస్సలు హెయిర్ కట్ తను ఆన్ ది స్పాట్ తను ఎంత బాగా చేసుకున్నాడంటే, ఎంత బిగ్ బాస్కి వెళ్ళాలని పిచ్చి ఉంటే కానీ ఫస్ట్ తనని ఐ మీన్ లాస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే తన ఓవర్ యాక్షన్కి ఈడేంద్ర అన్నట్టు అనిపించింది. కానీ తర్వాత మాత్రం తను వెంటనే చేసిన హెయిర్ కట్ గురించి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అబ్బా, మనం తనని మెచ్చుకోవాల్సిందే. అలాగే లాస్ట్ ఒక డైలాగ్ చెప్పాడు చూడండి, తన వైఫ్ గురించి, హాఫ్ భాగం నా వైఫ్ అయితే ఈ లేని భాగం నేను, సో ఈ హాఫ్ భాగం, ఈ హెయిర్ ఉన్న భాగం నా వైఫ్, ఈ హెయిర్ లేని భాగం నేను అని తను ఎంత నీట్గా చక్కగా చెప్పాడంటే దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సో మనం త్వరగా ఫినిష్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటండి, శ్రీజ ఊర్మిళ. సరే ఊర్మిళ గురించి తను వెంటనే క్విట్ అయిపోయింది ఇక్కడ టాటూ వేయించుకోవాలంటే. అసలు బిగ్ బాస్ అంటేనే డేర్ ఉండాలి, ప్రతి దానికి ముందడుగు వేయాలి. కానీ ఆమె వెంటనే ఐఎమ్ క్విట్, నేను వేయించుకోను, నేను అన్ఫిట్ కాదు, నేను లూజర్ కాదు అని చెప్పి వెంటనే క్విట్ అయింది. సో తను మాత్రం, శ్రీజాకు మాత్రం మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒక అమ్మాయి అండి ఇక్కడ టాటూ వేయించుకోవడానికి కూడా సిద్ధపడిందండి. సూపర్, నాకైతే ఆ అమ్మాయి పిచ్చిగా నచ్చేసింది. సో ఏదైతే అది ముందుకెళ్ళిపోదాం. అది ఉండాలి జనాలకి, అది కంపల్సరీ, అది ఉంటేనే మన లైఫ్లో సక్సెస్ అవుతాం. సో కాబట్టి నాకు తను చేసిన డెడికేషన్కి సూపర్ గాయస్, సూపర్. నేను శ్రీజాకైతే పిచ్చి ఫ్యాన్ అయిపోయాను. బట్ ఏమంటే నవదీప్ లాస్ట్ తనకు ఒకటి ఇచ్చాడు, నాకు అది నచ్చలేదు. సో నవదీప్ నిజంగానే ఓవర్ చేశాడు, ఈ దాంట్లో మాత్రం మనం ఒప్పుకోవచ్చు, ఓవర్. సో దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సో గాయస్, ఈరోజు మాత్రం వీళ్ళిద్దరు చాలా బాగా చెప్పారు. మీ ఒపీనియన్ అంటే నాకు చెప్పండి, దాని గురించి నేను మళ్ళీ మాట్లాడను. టేక్ కేర్, బాయ్.